12 నెలలు మరి చివరి రాత్రి ఈ సంవత్సరానికి ఈ ఆల్ నైట్ ప్రేయర్, చివరి ఆల్ నైట్ ప్రేయర్. మరలా మనం ఆల్ నైట్లో ఎప్పుడు కలుసుకుంటామంటే క్రొత్త సంవత్సరం 22 ఆల్ నైట్ను మనం కలుసుకుంటాం. కనుక ఈ సంవత్సరానికి ఇది చివరి ఆల్ నైట్. నూతన సంవత్సరానికి ప్రవేశించబోతుండగా ఒక చక్కటి తీర్మానంతో, ఒక చక్కటి అనుభవంతో ముందుకు అడుగులు వేయాలి. ఇక ముందున్న కొన్ని దినాలు, ఇక 8 దినాలు, ఎన్ని రోజులంట అమ్మా చెప్పాలి? ఇక 8 రోజులు లేక 9 రోజులు. ఈ కొద్ది దినాలే ఉన్నాయి. ఈ కొద్ది దినాలు, ఈ ముందున్న ఆ కొద్ది దినములకు ఈ రాత్రి నువ్వు గనక ఒక బలమైన తీర్మానం చేసుకుంటే ఆ దినములు, ఆ సంవత్సరం, చేరబోతున్న సంవత్సరం ఒక ఆశీర్వాదకరంగా నా దేవుడు నిన్ను మార్చునుగాక. స్తోత్రం చెప్దాం గట్టిగా, చెప్పండి బిగ్గరగా హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. కాబట్టి ఇది ఒక శ్రేష్టమైన రాత్రి, ఒక అద్భుతమైన రాత్రి. చాలామంది ఎన్నో ఆల్ నైట్ ప్లేయర్లు ఎగ్గొట్టేశారు, నాగా పెట్టారు. ఈరోజు ఇంకా చాలామంది రావాల్సి ఉంది, రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. కొందరు రావాలని ఆసక్తి ఉన్నా దుష్టుడు గలిబిలి చేయటం వల్ల కొందరు ఆగిపోయారు. ఏది ఏమైనప్పటికీ దేవుని కార్యమే జరుగుతుంది కనుక ఆయన చిత్తమునకు మనం లోబడి బ్రతుకుదుము గాక. స్తోత్రం చెప్దాం గట్టిగా. కాబట్టి రాత్రి దేవుడు ఏ వాక్యం చెప్తున్నాడో, ఏ వర్తమానం చెప్తున్నాడో, ఏ మాట చెప్తున్నాడో దానిని విని హృదయములో దాచిపెట్టుకొని తీర్మానముతో తిరిగి వెళ్తే నా ప్రభు ఈ రోజు నీ జీవితంలో ఒక ఆశీర్వాదకరమైన రోజుగా మార్చునుగాక. చదువుకుందాం లేఖనాల్లో నుండి కీర్తనల గ్రంథం 114వ కీర్తన 5వ వాక్యాన్ని చదవండి. కొంచెం తగ్గి. కీర్తనల గ్రంథం 114వ కీర్తన 5వ వచనం. సముద్రమా నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది? యోర్దాను నీవు వెనుకకు మల్లుటకు నీకేమి తటస్థించుచున్నది? చాలు. ఈ చదవబడిన లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే రెండవ భాగాన్ని మనం ఆలోచన చేస్తే మోషే గారి నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశానికి బయలుదేరారు. తలలు పైకెత్తి చక్కగా వినండి. 2 చదువుకున్నాం, అందులో రెండో భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే యోర్దాను నీవు వెనకకు వెళ్ళటానికి నీకేమి తటస్థించింది? చాలు. మోషే గారి యొక్క నాయకత్వంలో ఇశ్రాయేల్ ప్రజలు కానాను దేశానికి బయలుదేరుతూ ఉన్నప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు ఎర్ర సముద్రం ఎదురొచ్చింది. ఏమి ఎదురొచ్చిందంట? కాస్త చూస్తారా ఇటు సైడు, ఇంకా తలలు కిందకే పెట్టుకుంటారు, ఏదో తప్పు చేసి వచ్చిన వాళ్ళలాగా. మనం దొంగలం కాదుగా, మరి ఎవరు? రాజు బిడ్డలం. రాజు పిల్లలు ఎలా ఉండాలి? తలెత్తుకొని ఉండాలి. స్తోత్రం చెప్పు. తలది ఎవరికైనా దిగుతుందండి చెప్పండి, తలకాయ మాంసం తెద్దాం. తలపైకి చక్కగానండి, తలంచుకోండి, ఇద్దరు పోమాకండి. ఎర్ర సముద్రం ఎదురైనప్పుడట మోషే చేతులెత్తి ప్రార్థన చేయగా ఎర్ర సముద్రం ఏమైంది? పాయలైంది. ఆరిన నేలల ప్రజలు నడిచారు. మోషే గారు చనిపోయిన తర్వాత యెహోషువ నాయకత్వం వచ్చింది.
ఈ యెహోషువ నాయకత్వంలో ప్రజలు కానానుకు బయలుదేరుతుంటే యోర్దాను ఎదురొచ్చింది. ఏమి ఎదురొచ్చిందంట? కొంచెం చెప్పాలి గట్టిగా. యోర్దాను ఎదురొచ్చింది. యోర్దాను ఎదురొస్తే ఇశ్రాయేలు ప్రజలు సరిగ్గా యోర్దాను నది కాడికి పోయేసరికి ఆ యోర్దానట బహు బలంగా ప్రవహిస్తుంది. చాలా ప్రచండంగా ప్రవహిస్తూ ఉంది. వర్షాలు బాగా ఉద్రేకంగా వచ్చినప్పుడు నదులు, సముద్రాలు ఏమవుతాయి చెప్పాలి? బాగా బలంగా ప్రవహిస్తాయి. మొన్న ఆ పైన నదులు తెగి, వాగులు వంకలు తెగి విజయవాడ సైడ్ మొత్తం ఏమైపోయిందండి? ప్రవాహానికి కొట్టుకుపోయింది. అయితే ఇశ్రాయేలు ప్రజలు యోర్దానుకు సరిగ్గా చేరే సమయానికంట ఆ యోర్దాను పొంగుతూ ఉంది. ప్రచండమైన ప్రవాహంతో ఉంది. ఈ ప్రచండమైన ప్రవాహంతో ప్రవహిస్తున్న ఈ యోర్దాను, అసలు యోర్దానులోకి అంతటి ప్రవాహం రావటానికి కారణం ఏంటంటే, యోర్దానులోకి వచ్చే నీరట ఎత్తైన స్థలాలు, కొండల మీద నుంచి ప్రాంతాలు, ఎత్తైన ప్రాంతాల నుంచి బాగా స్పీడ్గా వస్తాయి. ఆ ప్రవాహము అంతా ఇంత లాంటిది కాదండి, చెప్పలేని ప్రవాహం. ఒక ప్రచండమైన ప్రవాహముగా ఆ నది బయలుదేరుతూ ఉంటే యెహోషువ నది దగ్గర, యోర్దాను దగ్గర ప్రార్థన చేశాడట. మీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నా. యెహోషువ ప్రార్థన చేస్తే యెహోషువతో ప్రభు చెప్పాడట, ఇదిగో మీ మధ్యన నా మందస్సం ఉంది, నా మందస్సమును ఇదిగో మీరు కనుక మోసుకొని ఆ యోర్దాను దగ్గరికి వెళ్తే యోర్దాను వెనుకకు మల్లునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏంటంట? యెహోషువ ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే యెహోషువతో ప్రభు చెప్తున్నాడు, యెహోషువ మీ మధ్యన నా మందస్సం ఉంది. ఏముందంట? మందస్సం ఉంది. ఆ మందస్సమును గనుక యాజకుల భుజముల మీద పెట్టుకొని, దానిని మోసుకుంటూ వెళ్తే సేవకుల యొక్క పాదములు ఆ నీటిని తాకగానే, ఆ నీటి అంచులకు వెళ్ళగానే యోర్దాను వెనుకకు మల్లుతుందని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు యెహోషువతో ఏం చెప్పాడంట? యోర్దాను వెనకకి మల్లుతుందన్నాడు. ఆత్మీయ ప్రయాణం చేస్తున్న నా పిల్లలరా, ఇశ్రాయేలు ఆత్మీయ ప్రయాణంలో యోర్దానునకు వెనుకకు ప్రవహించినట్లు చేశాడు దేవుడు. వెనుకకు వెళ్ళినట్లుగా చేశాడు. కీర్తనకారుడు అంటాడు, ఓ యోర్దాను, నీవు ఇంత ప్రచండమైన ప్రవాహము గల దానివి కదా, నీవు ఎంతో ఎత్తైన ప్రదేశం నుండి, లేకపోతే ఎంతో ప్రచండమైన అలలతో ఇదిగో నువ్వు ప్రవహిస్తూ ఉన్నావే, నీవు వెనక్కు వెళ్ళటానికి కారణం ఏమిటి? కీర్తనకారుడు ప్రశ్నిస్తున్నాడు. అంత ప్రచండమైన, అసలు ఒకసారి సముద్రానికి వెళ్తే, నదులకు వెళ్తే ఆ ప్రవాహాన్ని చూస్తే ఏమొస్తుంది? భయం. సరదాగా ఎప్పుడైనా సముద్రం వైపు వెళ్తే ఆ అలలు చూడగానే నీ చేతిలో ఉన్న పిల్లల్ని అట్టాకి గట్టిగా పట్టుకుంటావు. ఎందుకో ఆ ప్రవాహం యొక్క తాకిడి చాలా గొప్పది, ఆ ప్రవాహము చాలా పెద్దది. ఆ ప్రవాహానికి ఎదురేయటానికి ఏ మనుషుడు సరిపోడు, ఏ మనుషుడు కూడా సరిసాలలేడు. అయితే ఈ కీర్తనకారుడు అంటాడు, ఓ యోర్దాను, నీవు వెనక్కు వెళ్ళటానికి కారణమేమిటి? గమనించారా? యాజకులు పాదములు ఆ నీటిని తాకగానే యోర్దానట వెనక్కి మల్లుతుంది. స్తోత్రం చెప్పండి. చెప్పాలి కాస్త గట్టిగా హల్లెలూయా. చెప్పండి, చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. యోర్దాను జవాబిస్తుంది. కీర్తనకారుడు అడుగుతుంటే ఆ కీర్తనకారుడికి యోర్దాను జవాబిస్తున్న మాట ఏంటంటే, అయ్యా, నేను పుట్టినది మొదలుకొని, ఏం మొదలుకొనట? కొంచెం గట్టిగా చెప్పండి అక్క. నేను పుట్టింది మొదలుకొని ఈనాటి వరకు
నా ప్రవాహము దెబ్బకు ఎన్నో నష్టాలు జరిగినవి, కానీ ఇదిగో నేను పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు వెనక్కు వెళ్ళినట్టు చరిత్రలో లేదు. వెనకకు మలటానికి, వెనకకు మళ్ళీ ముందుకు ప్రవహించవలసిన నేను వెనక్కి తిరిగి వెళ్ళటానికి ఒక బలమైన కారణం ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పు కాస్త గట్టిగా హల్లెలూయా. చెప్పు కాస్త గట్టిగా హల్లెలూయా. ఒక బలమైన కారణం ఉంది. ఆ బలమైన కారణమును బట్టి నేను ముందుకు పరిగెత్తలేక, ముందుకు వెళ్ళలేక, ముందుకు బలంగా ఇదిగో ప్రవహించలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాను. స్తోత్రం. ఎవరు చెప్తున్నారు ఈ మాటలన్నీ? అర్థమవుతుందా? ఎవరు చెప్తున్నారు ఈ మాటలన్నీ? యోర్దాను. యోర్దాను ఏమంటుంది? అడిగాడు కీర్తనకారుడు జవాబు, ఓ యోర్దాను, నీవు వెనక్కి వెళ్ళటానికి నీకు ఏమి తటస్థించింది? అసలు ఎందుకు వెళ్ళావు యోర్దానా అని కీర్తనకారుడైన దావీదు భక్తుడు అడిగితే ఈ యోర్దాను ఏమంటుందంటే, ఒక బలమైన కారణం ఉంది. ఏమ్మా ఆల్నైట్కి రాలేదనంటే ఏదో కారణం చెబుతావు, తప్పించుకోవడానికో ఏదో ఒకటి చెప్తాం, కానీ దేవుడు ఊరుకుంటాడా? అలాగనే కీర్తనకారుడు అడిగితే ఆ యోర్దాన్ అంటుంది, అయ్యా బాబు, నేను వెనక్కి వెళ్ళటానికి ఒక గొప్ప రీజన్ ఉంది, ఒక కారణం ఉంది. అదేంటంటే, ప్రతిష్ఠించబడిన యాజకులు, ప్రతిష్ఠించబడిన సేవకులు, ప్రతిష్ఠించబడి అభిషేకించబడి దేవుని చేతిలో బహు బలముగా వాడబడుతూ అభిషేకించబడిన సేవకులు మందసమును మోసుకొని నా యొద్దకు వచ్చుచుండగా, చప్పలు కొట్టాలి, స్తోత్రం చెబుతావా? ప్రతిష్ఠించబడిన సేవకులు వెనక్కి ఎందుకు వెళ్ళిపోయావని అడుగుతున్నావే? ఓ యోర్దానా, ఓ యోర్దాను, వెనక్కు వెళ్ళిపోయావని నువ్వు అడుగుతున్నావే. నేను చెప్తున్నా విను. నేను ఎందుకు వెనక్కి వెళ్ళాను తెలుసా? ఇదిగో మందసమును ప్రతిష్ఠించబడిన యాజకులు, సేవకులు వారి భుజముల మీద మోపుకొని నా యొద్దకు వస్తుండగా నేను వారిని చూడగానే నా గుండెల్లో భయం పుట్టింది. ఏం చేసిందంటాక? భయం, వణుకు, కలవరం. యోర్దానుకు భయం కలిగిందట. దేనిని చూడగానే? నోది చెప్తారా? సేవకులను, సేవకుల భుజముల మీద ఉన్న మందసం. ఈరోజు నా ప్రియమైన నా దేవుని పిల్లలారా, వారి భుజము పైనున్న దేవుని మందసమట దేవుడు నివసించే ఒక మందసం, దేవుడు నివాసం చేసే ఒక స్థలం. దేవుడు నివసించే ఆ మందసం తేజో మహిమ చేత నిలిచి షకేన మహిమ చేత కప్పబడిన ఆ మందసమును నేను కనులారా చూడగానే నాకు భయం పుట్టింది. నేను పారిపోయాను. దేని చూసి పారిపోయిందట? అక్కడ ఏం చదువుకున్నాం? చదవండి ఆ మాట. ఓ యోర్దాను, నువ్వు వెనక్కి పోవడానికి నీకేమొచ్చింది? ఏంటి నీ కథ? ఎందుకు వెళ్ళావు వెనక్కి? వెనక్కి వెళ్ళటానికి కారణం ఏంటి? ఈ యోర్దాను చక్కగా చెప్తుంది, అయ్యా, ప్రతిష్ఠించబడిన యాజకులు వారి భుజముల మీద దేవుడు నివాసం చేస్తున్న తేజో మహిమ చేత నింపబడిన ఆ మందసమును చూడగానే నా గుండెల్లో భయం. గుండెల్లో ఏం పుట్టిందంట? కొంచెం గట్టిగా చెప్పావా? ఎందుకో? మందసం చూస్తే నీకెందుకు భయం? యోర్దానా, మనలో మనం అర్థమయ్యే రీతిలో మాట్లాడుకుందాం. కీర్తనకారుడు ఏమడిగాడు? ఎందుకు వెనక్కి పోయావు? యోర్దాను ఏమంటుంది? ఆ మందసాన్ని చూడగానే నాకు భయం పుట్టింది. ఆ మందసం ఏంటంటే దేవుడు నివాసముండో స్థలం. భయం పుట్టింది. ఎందుకు భయం అంటే ఆ మందసం చెప్తుంది, ఇదిగో ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఆయన పంచభూతములను చేసినవాడు.
స్తోత్రం చెబుదాం గట్టిగా యేసయ్యకి. చెప్పండి కాస్త గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన నా దగ్గరికి రావటం చూసి నేను కలవరపడ్డాను, నేను భయపడ్డా. ఆయన ఎవరంట? రాజులకు రాజు. ఒకరోజు ఒక ఆయన వెళ్ళి, ఏమంటే రాజుగారు, యూదులకు రాజు పుట్టాడంటే ఎక్కడా అన్నాడు ఒక ఆయన. ఆ సబ్జెక్టు మంది కాదనుకోండి. యూదులకు రాజు పుట్టాడంటే ఎక్కడ అనగానే ఆయన పీఠం ఏమైంది? మీరెందుకు చదువుతారు? మీరు ఇంత మెత్తటోళ్ళో నాకు తెలియదు ఇంతవరకు. పొద్దునంతా అలసిపోయాం స్వామి, ఇప్పుడేంది మళ్ళీ మాకు ఈ బాధ అంటావా? ఏం చెప్పుకున్నావు? యూదులకు రాజుకు పుట్టినవాడు ఎక్కడ? ఆల్రెడీ రాజు దగ్గరికి వెళ్ళి రాజు వచ్చాడంట అనగానే ఏమవుతుందండి? భయం. ఈ మందసం ఈ యోర్దాన్ అంటుంది, మందసమును చూడగానే నాలో కలవరం పుట్టింది, భయం పుట్టింది. నేను వెనక్కి వెళ్ళిపోయా. ఎందుకో తెలుసా? నేను వెనక్కి ఎందుకు పారిపోయానంటే, నేను ఆ మందసము ఎదుట నిలబడటకు నాకు శక్తి లేదు. స్తోత్రం చెప్పేసే గట్టిగా. చెప్పాలి కాస్త గట్టిగా హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. ఇదిగో ఆ మందసం ఎదుట, ఆ యాజకుల ఎదుట నిలవబడే శక్తి, వారిని ఎదుర్కోగలిగిన శక్తి నా దగ్గర లేదు. నా ప్రభావం ఎలాంటిదంటే, నా ప్రభావంలో పశువులు కొట్టుకుపోతాయి. ఏం కొట్టుకుపోతాయి? రాళ్ళు కొట్టుకుపోతాయి, మనుషులు కొట్టుకుపోతారు, శవాలు దిబ్బలుగా మారిపోతాయి. సృష్టి అంతా నాకు భయపడుతుంది, నా ప్రవాహానికి భయపడుతుంది. కానీ ఎందుకంటే ఆయన ఎదుట నేను ఏమీ చేయలేను. ఎవరంటున్నారండి ఈ మాట? అమ్మా, నీకు అర్థమైతే ₹1,00,00,000 ఉన్నంత నీ కాడ, వెనక్కి తిరిగి చూస్తే ₹10 లేవన్నా, నువ్వెందుకు ₹1,00,00,000 అంటున్నావు? ఎవరంటున్నారు ఈ మాట? ఆయన ఎదుట నేను నిలబడలేను. ఓ మనుషుడా జాగ్రత్త. దేవుని ఎదుట నువ్వు నిలబడగలవా? ఈరోజున దేవుని సన్నిధిలో భయం లేని వ్యక్తిగా, భక్తి లేని వ్యక్తిగా, నీ ఇష్టానుసారమైన వ్యక్తిగా ప్రవర్తిస్తున్నావు. జాగ్రత్త. ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు. నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు చేసే ప్రతి దూషణ, నువ్వు చేసే ప్రతి హేళన, నువ్వు చేసే ప్రతి అల్లరి, దేవునికి, దైవ సేవకులకు వ్యతిరేకంగా ఇదిగో నువ్వు లేచి ఏమి చేయగలవు, ఏమి సాధించగలవు? యోర్దాన్ అంటుంది, అయ్యా అదిగో ఆ మందసానికి ఎదురు నడవటం నా వల్ల కాదయ్యా, నేను ఆగిపోయా. ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. భూమిని, ఆకాశమును సృష్టించగలిగిన దేవుడు, సముద్రమును ఆరిన నేలగా మార్చగలిగిన దేవుడు, పంచభూతములు ఆపగలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడు. ఆయనకి ఎదుట నేను నిలవలేను. ఆయన ఎదుట నేను నిలవలేను, నా వల్ల కాదు. అసలు యోర్దాన్ అంటే ఏంటి? యోర్దాన్కి అర్థం ఏంటి చెప్పండి ఒక మాట. ఎందుకంటుంది ఇది? నేను నిలవలేను, నేను నిలబడలేను, నేను ఉండలేను అంటుందే. ఎందుకు? అసలు యోర్దాన్ అంటే ఏంటి తెలుసా? మరణము. చెప్పండి ఆ మాట. యోర్దాన్ అంటే ఏంటంట? మరణం, సమస్య, బాధలు, వేదనలు, కన్నీరు, దుఃఖం, బాధ, కలవరం, వేదన. నేను అంటాను, యోర్దాన్ అనబడిన సమస్యలు నీలో ఉన్నప్పుడు, యోర్దాన్ అనబడిన ఆ సమస్యలు, ఆ కన్నీరు, ఆ బాధ, ఆ దుఃఖం, ఆ వేదన, ఆ నిట్టూర్పు నీలో నుండి తొలగిపోవాలంటే, ఇదిగో నీలో నుండి అది వెళ్ళిపోవాలి అంటే, ఆ మరణం అనే ఆ సమస్య, నీకున్న ప్రతి సమస్యలు, అది అనారోగ్యమైన, శాపమైన, దయ్యములైన, శత్రుశక్తులైన, చాతుపడి శక్తులైనా, లేకపోతే మరి ఏదైనా సరే నీ ఇంటిలో ఉండకుండా అవి భయపడి పారిపోవాలంటే, నీ ఇంటిలో నా దేవుని మందసం ఉండునుగాక. గట్టిగా చప్పలు కొట్టేసి స్తోత్రం చెబుదామా? చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. ఏం చేస్తుందట? నీ వద్ద నుండి పారిపో. దేన్ని చూసి? డబ్బును చూసా, బంగారం చూసా, దేన్ని చూసి? మందసం. స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా హల్లెలూయా.
మందసమా నా ప్రియమైన మందసమా. ఏంటిదంట అది? నా ప్రియమైన మందసమా. నీ ఇంటిలో ఉన్న ఏ రోగమైనా, అది మరణమైనా, శాపమైనా, దరిద్రైనా, సమస్య అయినా, వేదనైనా, కన్నీరైనా, కలవరమైనా, కొంతమంది భయపడుతూ వస్తారు, కలవరపడుతూ వస్తారు. నిన్న ఒక తల్లి చెన్నై పైన ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చింది. తెల్లవారుజామున 5 గంటలకు 6 గంటలకు ఫోన్ చేశాను. అయ్యా, కూర్చొని లేలేకపోతుంది, బస్సులో కూడా కూర్చోలేక ఆ క్రింద పడుకొని వచ్చింది, గడగడగడగలాడిపోతుందంటే, ఆ తెల్లవారుజామున బండి వేసుకుని వెళ్తే ఆ పరిస్థితి చూడగానే నాకే భయం వేసింది. అన్నాను, ఏమ్మా ఇంత దిగజారిపోయింది దాకా నువ్వు ఇంటికాడ అక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి, త్వరగా రావచ్చు కదా అని. సరే ప్రభు అని యేసు రక్తాన్ని ప్రోక్షించి ఆ బిడ్డ మీద చేతులుంచి కన్నీరు గార్చి ప్రార్థించగా ఉదయాన్నే లేచి గంతులేస్తా ఉంది. స్తోత్రం చెప్పు. లేగలేని మనిషి, నడవలేని మనిషి, కూర్చోడానికి శక్తి లేని మనిషి, మాట్లాడడానికి ఓపిక లేని మనిషి, పాస్టర్ గారి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తే వందనాలయ్య అని చెప్పలేని వ్యక్తి ప్రార్థించగానే, యేసు రక్తం ప్రోక్షించగానే ఆ సమస్య ఎందుకు తొలగిపోయిందంటే అక్కడికి దేవుని మందసం వెళ్ళింది. చెప్పు గట్టిగా స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నా ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, నేనంటాను, అదే మందసము నీ ఇంటిలో ఉంటే యోర్దానులు వెనక్కి ప్రవహించునుగాక. కొడితే కొట్టు గట్టిగా. సప్పిడి దెబ్బలు ఎందుకంటే సప్పిడి దెబ్బలు కాదు. అదే మందసం నీ ఇంటిలో ఉంటే యోర్దాను అనబడిన సమస్యలు, యోర్దాను అనబడిన మరణం, యోర్దాను అనబడిన రోదన, కన్నీరు, వేదన, ప్రతి సమస్య నీ ఇంటిలో ఉన్న మందసమును చూసి వెనుకకు తిరిగి వెళ్ళునుగాక. స్తోత్రం చెప్పేసి గట్టిగా చెప్పాలి. గట్టిగా హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. యోర్దానట ఆ మందసాన్ని చూడగానే భయం పుట్టింది, కలవరం పుట్టింది, వణుకు పుట్టిందట. ఈరోజు నీ ఇంట్లో ఉన్న సమస్యలకు భయం పుట్టాలంటే నీ ఇంట్లో ఇంకేం రావాలి? కొంచెం గట్టిగా చెబుతావా? ఏమయ్యో 10 ఏళ్ళైంది టీవీ తెచ్చావా మఖానా? ఏం తెచ్చావు? టీవీ ఉంది కానీ బ్యాలెన్స్ చేశావు. పిల్లోడు దగ్గి వాడు అల్లాడుతుంటే గుడ్డు కొనడానికి డబ్బులు లేవు, కానీ వీళ్ళకి ఏం కావాలి? టీవీ బ్యాలెన్స్ ఎమ్మటే. ఈ పురుషులకు ఎక్కడ లాకేస్తారంటే పిల్లలు పక్కిళ్ళకి పోతున్నారయ్యా, అదే మన ఇంట్లో టీవీ ఉంటే మన కాడే ఉంటారు. ఆ పురుషుడు అనుకుంటే నిజమే, మా పిల్లలు పక్కింటికి వెళ్ళకంటే మా ఇంట్లో ఉంటమే, కొట్టో బ్యాలెన్స్, యాక్టివ్ రీఛార్జ్, ఎమ్మటే ఏమొస్తుంది? బొమ్మ. ఎంత బాగా చదువుతున్నారు అక్కలారా. ఇవన్నీ మీలలో జరుగుతున్నట్టుగానే ఉన్నాయి. ఒక్కరోజు గ్యాస్, నీ ఇంట్లో గ్యాస్ లేకపోయినా పొలాల పొయ్యి మీదనే వండుకుంటావు, కానీ టీవీలో కనుక బ్యాలెన్స్ అయిపోతే ఊరుకుంటావా? పరుగు బ్యాలెన్స్ ఉడికాడికి. యోర్దాను అనబడిన సమస్యలు నీ ఇంటిని విడిచిపెట్టి వెనక్కు పరిగెత్తాలంటే, ముందుకు రాకుండా వెనక్కు పరిగెత్తాలంటే, వెనక్కు పారిపోవాలంటే నీ ఇంటిలో నా దేవుని మందసము నివసించునుగాక. స్తోత్రం చెప్పేసి గట్టిగా చెప్పు, కాస్త గట్టిగా హల్లెలూయా. నీవు ఎన్నో సమస్యలతో భయపడుతున్నావేమో, కలవరపడుతున్నావేమో, ఏదో ఒక సమస్యతో ఇక్కడ వచ్చి కూర్చొని చెప్పలేక బాధపడుతూ వేదన పడుతున్నావేమో. నా ప్రభు అంటున్నాడు, ఈరోజు ఈ రాత్రి ఆ మందసము నీ ఇంటిలోనికి వచ్చి నిన్ను భయపెడుతున్నా, నిన్ను కలవర పెడుతున్నా, నిన్ను ఇబ్బంది పెడుతున్నా, నిన్ను కన్నీరు గార్పిస్తున్నా ఆ శ్రమలు తొలగి పారిపోవునుగాక. గట్టిగా చెప్పు స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని మందసం ఉండాలి. ఏముండాలి? నీ ఇంట్లో టీవీ లేకపోయినా బ్రతుకుతావు, కానీ నీ ఇంట్లో బంగారం లేకపోయినా బ్రతుకుతావు, కానీ నీ ఇంట్లో నీకు ఆస్తి పాస్తులు లేకపోయినా నువ్వు బ్రతకగలుగుతావేమో, కానీ మందసం లేకపోతే మనిషి బ్రతకటం చాలా కష్టం. ఒకడు అంటాడు, సెల్ ఫోన్ 15-16 సంవత్సరాలు. ఒకరోజు ఒక హాస్పిటల్కి వెళ్ళి
ఆపరేషన్ చేసుకుని ఒక పాపను కలిసి ప్రార్థన చేసి వస్తుంటే ఒక ఆమె బోర్ను చేడుస్తుంది. ఏందయ్యా ఏందమ్మా అంటే, మా పిల్లోడికి కూర్చొని ప్రార్థన చేయాలి. తిప్పి కొడితే 17 సంవత్సరాలు వాడికి. ముక్కుల నిండా మూతిలో పైపులు పెట్టారు, చేతికో సంచి ఇచ్చారు. ఏందిరా నీకు వచ్చిన బాధ అంటే వాడు ఏం చెప్పట్లా. వాళ్ళమ్మని అడిగా, ఏందమ్మా సమస్య అంటే, అన్న వాడికి ఇష్టమైన ఫోన్ కొనిమ్మన్నాడు, నా దగ్గర డబ్బులు లేవన్నాను, పురుగుల మందు తాగాడు. పురుగుల మందు, సెల్ ఫోన్ లేకపోతే ఏమవటానికి సిద్ధపడ్డాడు? చావటానికి సిద్ధపడ్డాడు. ఈనాడు చాలామంది ప్రేమించిన వ్యక్తి దొరకకపోతే, అనుకున్నది చేసుకోకపోతే, ఇంకోటి చేయకపోతే చావటానికి సిద్ధపడుతున్నావు. కానీ ఈరోజు వాక్యం చెప్తుంది, నీ ఇంట్లో టీవీ లేకపోయినా, కావలసిన వస్తువులు లేకపోయినా బ్రతకగలుగుతావేమో, కానీ నీ ఇంట్లోనికి మందసం రాకపోతే సమస్యలు పోవు, శోధనలు పోవు, కన్నీరు పోవు, వేదన పోదు, శాపం పోదు. అవి ఏవి పోకుండా నీ ఇంట్లో ఉంటే నీవు ఎలా ఆరోగ్యంగా ఉంటావు? నీ ఒంట్లోకి వచ్చిన జ్వరం పోకపోతే నువ్వు అన్నీ తినగలుగుతావా? రోజు ఒక ఆలనడిపేటికి వెళ్ళాను, చాలా దూరం వెళ్ళాం. చక్కగా మంచి ఆహార పదార్థాలు వండారు. చూస్తుంటే నేను నోరు ఊరుతుంది, తినాలంటే లోపల చెప్పండి నోరు తెరిచి చెమట్లు కారిపోతా ఉన్నాయి, ఒళ్ళంతా ఉడికిపోతా ఉంది. లైన్లో కూర్చున్న మొత్తానికి తిందామని ఓపిక చేసుకొని లైన్లో కూర్చుంటే లోపల శరీరం అంటుంది, కొంచెం ఆశను, ఉడికిపోతుంది, బాడీ అంతా పొయ్యి కాడ కూర్చున్నట్టు అయిపోతుంది. తీసుకొచ్చారు మంచి పదార్థాలు, ఒకటన్నా కాస్త పప్పు చారిపోయింది అయ్యా. ఎందుకో నీ ఒంట్లో ఒక సమస్య ఉంది, ఒక బాధ ఉంది. నేను అంటాను, నీ ఒంట్లో సమస్య, నీ ఒంట్లో బాధలు, నీకున్న కష్టాలు, నీకున్న ఇరుకులు, నీకున్న బాధలు తొలగిపోకుండా నువ్వేమి హ్యాపీగా ఉండగలవు? ఇంట్లో టీవీ ఉంటే హ్యాపీగా ఉండగలవా? జబర్దస్త్ కడుపు నిండా ఏం చేయాలంట? నవ్వే. ఎంతసేపు నవ్వుతావు? సెల్ ఫోన్లో ఛార్జింగ్ ఉన్నంతసేపు నవ్వుతావు, టీవీలో బిల్లు ఉన్నంతసేపు నవ్వుతావు. అది అయిపోయిన తర్వాత అప్పులోడు వచ్చి ఎప్పుడు దంతాడని ఇదొక భయం. ఒంట్లోకి దెయ్యం వస్తే ఇది ఆడదన్నిద్దనా ఇంకో భయం. ఓ పాప ఈ మధ్య ఫోన్ చేసింది, అయ్యా అమ్మాయికి ఈ మధ్య అట్టాగే వస్తుంది, ప్రార్థన చేయమన్నారు. ఎందుకో ఈ చిత్రం ఏం తెలుసా అండి, ప్రార్థన చేయగా యేసు రక్తం చెప్పమ్మా అన్న, అంతే. ఎక్కడో 200, 300, 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. యేసు రక్తమే చేయమని చెప్పు బిడ్డ అన్న. ఇక మాటలేదు, అట్నుంచి మాట్లాడటం నాకు భయం. ఆఖరి ఫోన్ నాదైతే చేసిపోయి జైల్లో వేస్తారేమో. యేసు రక్తమే చేయమని కానీ కింద పడి తన్నుకుంటా ఉందంట, గిజ 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 కొట్టుకుంటుంది దెయ్యం ఒంట్లోకి వచ్చి. యేసు నామములో స్తోత్రం చెప్పండి. నీకున్న ప్రతి సమస్యలు తొలగిపోవాలంటే నీ ఇంట నా దేవుని తేజో మహిమతో నింపబడిన, షకీనా మహిమ చేత నింపబడిన మందసము నిలుచునుగాక. స్తోత్రం చెప్పండి. ఆ మందసమును ప్రతిష్ఠించబడిన యాజకులు మోసుకొని నీ ఇంటికి వచ్చుదురుగాక. స్తోత్రం చెప్పు గట్టిగా, చెప్పు కాస్త గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ మరణం తొలగిపోయినట్లుగా ఆ మందసం ఇంటికి రావాలి. నేనంటాను, యోర్దానులో కాలు పెట్టక మునిపే ఆ మందసము చూడగానే, ఆ మందసమును చూసి భయం వేసింది, కలవరం వేసింది, కాలు పెట్టగానే వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు నీ గుడారములోకి ఆ మందసము రాబోతుండగానే ఆ మందసమును చూసి నీ గుడారములో ఉన్న ప్రతి సమస్య వెనుకకు పారిపోవునుగాక. వెనుకకు ఏమైతే అంట? పారిపోతాయి, వెనకకు వెళ్ళిపోతాయి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈరోజు మందసము చూడగానే సమస్య కలవరపడుతుంది. మందసము దేవుని నివాస స్థలం, ప్రభు నివసించు స్థలం, మహిమ చేత నింపబడిన ఆ వస్తువు అది మందసం. ఈరోజు ఎందుకు దాంట్లో అంత ప్రవాహం ఉంది, అంత మహిమ ఉంది, అంత ప్రభావం ఉందంటే అది తేజస్సుతో నింపబడినది. స్తోత్రం చెప్పండి, చెప్పు కాస్త గట్టిగా హల్లెలూయా.
మందసం మన ఇంట్లో ఉంటేనట, ఇదిగో ఎప్పుడు వినండి, మందసం మన ఇంట్లో ఉంటే, మందసం మన ఇంట్లో పెట్టుకొని దానిని ఎప్పుడు దాని ఎదుట స్తుతి స్తోత్రాలు చెప్తూ ప్రభుని స్తుతిస్తూ ఉంటేనట, నీ ఇల్లు ఎప్పుడు పచ్చని యోదోను తోట వలె ఉండునుగాక. స్తోత్రం చెప్పు గట్టిగా. ఏ తోట వలె ఉండాలంట? ఏ తోట? యోదోను తోట. యోదోను తోట వలె ఉండాలి. మందసం ఎప్పుడు నీ ఇంట్లో ఉంటే నీ గుడారములో అన్నీ ఉండొచ్చేమో, ఒకవేళ అన్నీ ఉన్న సమస్యలు పోటలా. ప్రార్థనకి వెళ్ళే వ్యక్తిగానే ఉంటున్నావు, పాటలు పాడే వ్యక్తిగానే ఉంటున్నావు, ప్రభుని స్తుతించే వ్యక్తిగానే ఉంటున్నావు, సమస్యలు తొలగిపోవట్లేదు, కన్నీరు విడిపించబట్ల, బాధపోట్ల, శాపం పట్ల. కారణం ఏంటి తెలుసా? నీ ఇంటిలో మందసము లేదు. నా ప్రభునందు ప్రియమైన నా దేవుని పిల్లలారా, నీవైనా నేనైనా ప్రతి ఒక్కరం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ మందసమునకు మనము భయపడి బ్రతుకుదుము గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ మందసాన్ని ఎవరు మోయాలి? దేవుడు చెప్తున్నాడు, ఎవరు మోయాలి? అయ్యా నేను లాక్కొని పోతానయ్యా, నేను తీసుకుపోతానయ్యా అంటే కుదిరిద్దా? చెప్పాలి. ఇశ్రాయేలుకి ఎక్కడి నుంచి జయం వస్తుందిరా, ఎక్కడి నుంచి ఈ జయం పొందుకుంటున్నారని చెప్పేసి శత్రువులు గమనించి గుడారంలో మన మందసాన్ని దోచుకొని వెళ్ళిపోయారు. శత్రువులు అనుకున్నారంట, మందసం ఎక్కడుంటే అక్కడ జయమే. మందసం ఎక్కడుంటే అక్కడ జయం అనుకొని తీసుకుపోతే వాళ్ళకి అపజయమే జరుగుతుందండి. మందసాన్ని ఎవరు ముట్టకూడదు. మందసాన్ని తేలిగ్గా నీ ఇష్టానుసారం నేను ముట్టుకుంటాను, తీసుకుంటాను, పట్టుకుంటానంటే కుదరదు. ఆ మందసాన్ని ఎవరు మోయాలి, ఎవరు ముట్టాలి, ఎవరు తాకాలి అంటే ప్రతిష్ఠించబడిన వారే దానిని మోయుదురుగాక. వ్యాపారం చేసేవారు కాదు, లోకస్తులు కాదు, బూతులు మాట్లాడేవారు కాదు, అన్యులుగా జీవిస్తూ బ్రతుకుతూ దేవుని విడిచిపెట్టి దేవునికి దూరమై బ్రతుకుతున్నవారు కాదు. దాన్ని మోయటానికి ఎవరు అర్హులు? కలెక్టర్ గారు అర్హుడా? చెప్పాలి. ప్రెసిడెంట్ అర్హుడా? ఎమ్మెల్యే అర్హుడా? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అర్హుడా? ఒక దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రి ఆ మందసాన్ని మోయటానికి అర్హుడా? కాదు. మందసమును మోచేది ఎవరంటే ప్రతిష్ఠించబడి త్యాగము చేసుకొని దేవుని కొరకు ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడిన యాజకులు మాత్రమే దానికి అర్హులు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పాలి కాస్త గట్టిగా. హల్లెలూయా చెప్పండి, బిగ్గరగా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేన్ని మోయాలంట? మందసం. నా ప్రభునందు ప్రియులారా,